కోనసీమ జిల్లాలో నేటి నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 40 పరీక్షా కేంద్రాలలో 25,887 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రతా నడుమ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. జిల్లాలో పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై మరింత సమాచారం కోనసీమ నుంచి మా కరెస్పాండెంట్ వెంకటేశ్వరరావు అందిస్తారు. గుడ్ మార్నింగ్ వెంకటేశ్వరరావు, చెప్పండి కోనసీమ అప్డేట్స్. గుడ్ మార్నింగ్ ఇంద్రజ. అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నుంచి కూడా ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. దీనికి సంబంధించి 40 పరీక్షా కేంద్రాలలో సుమారు 25,887 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నట్టు డిఐఈఓ భీమాశంకర్రావు ఇప్పటికే ఒక ప్రకటనలో విడుదల చేశారు. అంబేద్కర్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న పరీక్షలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా కూడా తెలిపారు. ముఖ్యంగా పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విద్యుత్, మంచినీరు, అదేవిధంగా వారికి అన్ని సౌకర్యాలు కూడా పరీక్ష రాసేందుకు సకల సౌకర్యాలు అక్కడ ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరీక్షలకు 40 కేంద్రాలకు సంబంధించి 332 మంది ఇన్విజిలేటర్లు, 40 మంది సూపరింటెండెంట్లు, అదేవిధంగా 40 మంది డిపార్ట్మెంటల్ అధికారులు ఏర్పాటు చేశారు. వీరితో పాటు 2 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 3 సిట్టింగ్ స్క్వాడ్లు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఇప్పటికే స్థానిక పోలీస్ స్టేషన్ లో పరీక్షా పత్రాలు కూడా చేరాయి. దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం 8:30 గంటలకు ఈ పరీక్షా పత్రాలు తీసుకుని కళాశాలకు వెళ్తారు. అక్కడి నుంచి 8:45 ఈ పరీక్షా పత్రాలను ఓపెన్ చేయడం జరుగుతుంది. అనంతరం విద్యార్థులకి పరీక్షా పత్రాలు ఇస్తారు. ముఖ్యంగా విద్యార్థులు 8:30కు పరీక్షా కేంద్రాలకు చేరాలని కూడా చెప్పడం జరిగింది. 8:30కు చేరి 9 గంటలకి పరీక్షలు ప్రారంభమవుతాయి. 9 నుంచి 12 గంటల పాటు 3 గంటల పాటు కూడా ఈ పరీక్షలు రాయాల్సి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఒక 10 నిమిషాలు కూడా ముందు విద్యార్థులను బయటకు పంపడం జరుగుతుంది. అదేవిధంగా 9 గంటలలోపు ఖచ్చితంగా పరీక్షా కేంద్రాలకు హాజరవ్వాలని కూడా విద్యార్థులు సూచించడం జరిగింది. అదేవిధంగా ఆల్ టికెట్లు కూడా బ్లాక్ అండ్ వైట్ ప్రింట్లు మాత్రమే తీసుకుని రావాలని చెప్పారు. కలర్ ప్రింట్లు తీసుకొస్తే యాక్సెప్ట్ చేయమని కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది. దీంతో పాటు ఈ ఇన్విజిలేటర్ ఎవరైతే ఉన్నారో ఇంటర్ బోర్డు మీద పరీక్షా కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది అంతా కూడా సూపరింటెండెంట్ దగ్గర నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు కూడా ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేస్తుందో మొబైల్ ఫోన్లు అవి, అదేవిధంగా వారు ఏర్పాటు చేసిన సిమ్ కార్డులు మాత్రమే వాడాలని, సొంత మొబైల్ ఫోన్లు పరీక్షా కేంద్రాలకు తీసుకురావద్దని కూడా హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు ఈ పరీక్షా కేంద్రాలను పరిశీలించడం జరుగుతుందని కూడా డిఐఓ చెప్పడం జరిగింది. రైట్ వెంకటేశ్వరరావు, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.